నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలిగ్గా ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఏంటి భగవద్గీత వచ్చి, భగవద్గీత అంటే ఏం లేదు. మన కొన్ని వేల సంవత్సరాల నాడే దాదాపు 1108 మంది ఋషులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉపనిషత్తుని రాశారు అంటే ఉపనిషత్తుని వాళ్ళు గ్రహించారు. ఎక్కడ గ్రహించారు? గ్రహించారు. వాటిని శృతులు అంటారు. శృతులు అంటే ఎవరికి చెప్పినవి కాదు, అవి అపరుషేయాలు. వాళ్ళు దర్శించారనమాట. ఎలా దర్శించారు? భగవతత్వానికి దగ్గరగా ఉండేటువంటి నిశ్చలమైనటువంటి భక్తితోటి, తపస్సుతోటి వాళ్ళు విషయాన్ని గ్రహించారు. ఆ గ్రహించిన దాన్ని వాళ్ళు తలా ఒక ఉపనిషత్తు రాశారు. తర్వాత దీన్ని ఏం చేశారు? మన భగవాన్ వ్యాస మహాముని దాన్ని మొత్తం సంకలనం చేసి మనకి భగవద్గీతగా అందించారు. నిజం చెప్పాలంటే ఎవరైనా మీ శాస్త్రాలు ఏంటి అని కనుక అడిగితే వేదాలు ఓకే, కానీ ముఖ్యమైనవి మాత్రం ఉపనిషత్తులు, ఆ తర్వాత భగవద్గీత, తర్వాత బ్రహ్మసూత్రాలు. ఈ బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కూడా ఉపనిషత్తుల్లో నుంచి వచ్చినటువంటి సారాంశమే. ఆ మహానుభావుడు మన కోసం రాసించాడు. ఎన్ని వేల జన్మలెత్తినా మనం ఆ మహానుభావుల రుణం తీర్చుకోలేము. ఎందుకు తీర్చుకోలేము? ముఖ్యంగా ఏంటి, ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది 1వ చాప్టర్ వచ్చి అర్జునుడి విషాద యోగం. అర్జునుడు ఎవరు? వండర్ఫుల్ సక్సెస్ పర్సన్. అర్జునుడి పేరే విజయుడు. అంతే కదా, ఎక్కడికి పోయినా గెలిచేసి రకరకాల అస్త్రాలని తీసుకొని వచ్చి పటిష్టంగా ఉన్నాడు అర్జునుడు. మరి అలాంటి అర్జునుడికి కూడా ఏంటి, తన బంధువులను చూసిన తర్వాత నేను యుద్ధం చేస్తే వీళ్ళంతా చచ్చిపోతారనేటువంటి భావం వచ్చిన తర్వాత ఒక దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖాన్ని ఏంటి, ఎక్స్ప్లెయిన్ చేయలేనంత దుఃఖం. అంటే అర్థమైంది ఇక్కడ, మనం ఎంత సాధించినా, ఎన్ని వేల సంవత్సరాలు బతికినా, ఎన్ని వేల కోట్లు సంపాదించినా మన లైఫ్కి మాత్రం ఫుల్ఫిల్మెంట్ ఉండే క్వశ్చనే లేదు. అంతే కదా, వెస్ట్రన్ కంట్రీస్లో రిచ్నెస్ని చూస్తే మనకు పిచ్చెక్కిపోతుంది. అలాంటి వాళ్ళు అక్కడ ఉండలేక, అంటే దాన్ని తట్టుకోలేక, మా పాపం ఏంటి ఆ ఒంటరితనానికి పైనుంచి కింద పడి చచ్చిపోయిన వాళ్ళు చివరికి అన్నీ వదిలేసుకొని, మీరు ఎక్కడన్నా చూడండి భారతదేశంలో ఆశ్రమాలు, వాటికి సంపాదించిన వాటి యొక్క మెయింటెనెన్సు, డబ్బులు ఇవ్వడము, ఉండడం అంతా 3 వంతులు ఫారినర్సే ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఇంకా అందులో ఫుల్ఫిల్మెంట్ లేదు. వాళ్ళకే కాదు, మనకైనా సరే రిలేటివ్ విషయంలో, అంటే రిలేటివ్ విషయం అంటే భగవతత్వం కాని ఉన్నటువంటి విషయంలో ఎప్పటికీ కూడా, అంటే ఏంటి, నేనే శరీరం, నేనే మనసు, నేనే ప్రాణం, నాది పిల్లలు, నా ఆస్తులు, నా అంతస్తులు, వీటిలో ఎక్కడ కూడా నీకు పరిపూర్ణం అనేది వచ్చింది అని ఈ భూమి మీద చెప్పిన వాళ్ళు లేరు. ఆ పరిపూర్ణత్వం కోసమే ఎన్నో వేల సంవత్సరాల నుంచి మహానుభావులు కృషి చేశారు. వాళ్ళు కృషి చేసి మాకు అందింది అనేటువంటి విషయాన్ని వాళ్ళు మనకి చెప్పటం జరిగింది. ఇప్పుడు ఏంటి, ఇక్కడ మనకి ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది విషాదానికి కారణం ఏంటి? మన ఐడెంటిటీ, అహంకారం, మమకారం. అంతే కదా, వీటిని ఎట్లా తొలగించుకోవాలి అనేటువంటి విషయంలో మొత్తం టోటల్గా 1st చాప్టర్ అర్జున విషాద యోగంలో నుంచి మొదలుపెట్టి 18వ చాప్టర్ మోక్ష సన్యాస యోగం వరకు చెప్పటం జరిగింది. ఈ క్రమంలో ఈ భగవాన్ ఏం చెప్పాడు? ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఏం చెప్తున్నాడు? ఉన్నదంతా ఒకటేను, నువ్వు చేసేది లేదు, నేను చంపేది లేదు, ఇదంతా ఉట్టి ఫూలిష్నెస్. నువ్వు వెడతావు, ఊరికి మధ్యలో నిలబడతావు, పని అయిపోతుంది. కాకపోతే నేనే నిలబడుతున్నానని కనుక నువ్వు అనుకున్నావు అంటే నీకు దుఃఖం. అంటే ఏంటి, ఒక దేహికి మాత్రమే దుఃఖం. నిజంగా ఇక్కడ దుఃఖపడేవాడు లేడు, చేసేవాడు లేదు, చేస్తున్నవాడు లేడు, ఏమీ అసలు జరిగింది లేదు, జరుగుతున్నది లేదు, అసలు ఏమీ జరగలేదు అన్న పాయింట్ మీద చెప్తాడు. మరి నా కంటికి కనపడుతుంది కదా ఇవన్నీ ఎక్స్క్యూజ్ మీ అనే దాని మీద ఆయన చెప్పటం ఏంటి, నిజమే, కంటికి ఏం కనపడుతోంది? కంటికి నా శరీరం కనపడుతోంది, నాకు వస్తున్న ఆలోచనలు కనపడుతున్నాయి. ఈ శరీరం ఆలోచనలు ఉండడానికి ఎందువల్ల ఉంది? లోపల నాకు ఒక ప్రాణశక్తి ఉంది. ఒక్కొక్క రోజు వండర్ఫుల్గా ఉంటుంది. ఈ ప్రాణశక్తికి తగిన ఆహారం సర్టన్ ఏజ్ వచ్చిన తర్వాత ఇవ్వకపోతే మనం డీలా పడుతున్నట్టు మనకు తెలుస్తోంది. మరి కంటికి ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, మరి తెలుస్తున్నప్పుడు లేదని ఎలా అనుకుంటాము అనేటువంటి విషయంగా ఏం మొదలుపెట్టాడు. అందుకని నువ్వు ఏమీ లేదు, నేను ఆయన భగవతత్వం అనేటువంటి విషయానికి నువ్వు రావాలంటే నువ్వు తయారు చేసుకున్నటువంటి నీ శరీరానికి సంబంధించిన విషయాల్లో నుంచి అవి ఉంటాయి. అవి నీ ప్రాణం పోయేంత వరకు అవి పోయే క్వశ్చన్ లేదు. కాకపోతే అవి నేను ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా నువ్వు మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని మన మహానుభావులు, మన ఋషులు మనకు చెప్పడం జరిగింది. తర్వాత ఏంటి, ఇప్పుడు మనకు సమస్య ఎంతసేపటికి నేను అనుకున్నట్టుగా జరగలేదు, నేను అనుకున్నట్టుగా వీళ్ళు చేయలేదు, ఎంతసేపటికి ఏంటి, ఎక్స్పెక్టేషను, కంప్లైంటు. ఎక్స్పెక్టేషన్ ఎందువల్ల? కోరిక వల్ల.
కంప్లైంట్ ఎందువల్ల? తృప్తి లేనందువల్ల. అంతే కదా! ఈ మానవ జీవితంలో ఏ జీవిని తీసుకున్నా ఎక్స్‌పెక్టేషను, కంప్లెయింటు లేకుండా ఉండేటువంటి ప్రసక్తే లేదు. ఎట్లా కనీసం లేదని మనం ఎవరన్నా చెప్పినా పక్క వాళ్ళెవరు నమ్మే పొజిషన్ లేదు. లేకుండా ఎట్లా పోతుంది? జీవత్వం ఉన్నంత వరకు కోరికలుంటాయి కదా! నాది, నీది అని లేకుండా ఎట్లా ఉంటాయి అనేటువంటి విషయాన్నే చాలా వరకు 99 మంది మనతో వాదిస్తారు. కానీ అలా జీరో ఎక్స్‌పెక్టేషన్ తోటి, జీరో కంప్లెయింట్ తోటి మన ఋషులు జీవించారు. తర్వాత మనకి తెలిసిన తర్వాత కూడా రామకృష్ణ పరమహంస అంటే, రమణ మహర్షి అంటే, ఇప్పుడు ఇంకా కొంతమంది పేర్లున్నాయి ఆ మహానుభావులు. అనుభవానంద సరస్వతి, ఆ తర్వాత ఇంకొంచెము ఒక కమ్యూనికేషన్ వింటుంటే అర్థమవుతుంటుంది ఆయన పేరు. ఎల్ఎన్ రాజు శ్రీనివాసరావు గారు. ఆ తర్వాత ఇంకొక అమ్మది కూడా వింటూ ఉంటాను, భానుమతమ్మని. వీళ్ళ భాషలో కనుక చూస్తే వాళ్ళ ఆ స్థితికి వచ్చినట్టుగా మనకు అనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు చెప్పినవి మనం వినము. మనం వింటున్నాము అంటే అర్థం ఏంటి? వాళ్ళకి ఆ స్థితి ఉంటుంది. మరి అందరూ వినరే అని అనొచ్చు. అందరికీ అవకాశం ఉండదు. ఎందుకు ఉండదు? నా శరీరము, కర్మ, లాభము, నష్టం ఉన్నంతకాలం దాన్ని దాటి నిష్కామ కర్మ వల్ల లాభం ఉంటుంది, యజ్ఞంలాగా కర్మ చేస్తే సంతోషం ఉంటుందనే విషయం వాళ్ళకి అర్థం కాదు. అంతే కదా! మొత్తం ప్రాపర్టీ మొత్తం ఎక్కడికొక్కడికి ఇచ్చేసి ఊరికి పైగుడ్డేసుకొని అడవులకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయం ఈ ఆస్తి పట్టుకొని గట్టిగా ఉన్న వాళ్ళకి అసలు చెప్పిన అర్థం కూడా కాదు. ఎందుకు? ఆ వదలడంలో ఉన్నటువంటి ఆనందాన్ని వాళ్ళు ఎంజాయ్ చేశారు కాబట్టి. వీళ్ళు ఎంజాయ్ చేయలేదు, ఆ విషయం వీళ్ళకి తెలియచావదుగా. అందుకని అలాంటి వాళ్ళు ఉంటారు అంటే చచ్చినా నమ్మరు. దానికోసం ఏం చెప్తారు? నీ మనసులో ఏముంది నువ్వు అదే చూస్తావు తప్ప ఇంకొకటి ఏమి చూడలేవు అంటారు. నా మనసులో ఒక దొంగతనం జరుగుతుందనే విషయం నాకు అవగాహన లేకపోతే నిజంగా దొంగతనం జరుగుతుందా అనేటువంటి విషయం నాకు తెలియదు. ఎందుకు? నా మనసులో లేదు కదా. కానీ నా మనసులో ఉందంటే అది డెఫినెట్గా నాకు బయట కనపడుతుంది. ఈ ప్రిన్సిపల్లే భగవద్గీత నిజంగా ఇందులో ఆ ప్రిన్సిపల్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అంటే ఏంటి? నా మనసులో ఏమీ లేని స్థితికి నేను వెళ్ళగలిగినప్పుడు నేను నిరాకారంగా, నిర్గుణంగా, నిశ్చలంగా ఉన్నటువంటి భగవతత్వాన్ని నేనే, ఇంకొకటి ఏమీ లేదు, ఉన్నది ఒకటే పరమాత్మ తత్వం. దాంట్లో నుంచే అంతా వచ్చింది. మనం అందరం దాంట్లోనే ఉన్నవాళ్ళమే. ఆ తత్వానికి మనకి పిసరంత కూడా తేడా లేదు అని చెప్పటం జరిగింది. మరి ఆ స్థితికి వెళ్ళాలంటే ఎట్లా? వెళ్ళాలంటే నువ్వు ఏం చెయ్యాలి అనేటువంటి విషయం కూడా భగవద్గీత మనకు చెప్పింది. నువ్వు చేసే ప్రతి పని నిష్కామంగా, ఫలితం ఆశించకుండా, కంప్లైంట్ లేకుండా, ఎక్స్పెక్టేషన్ లేకుండా ఒక యజ్ఞంలాగా నిర్వర్తిస్తే నీ మనసు ఎంత నిశ్చలంగా ఉంటుందో నువ్వే పరిశీలించి చూసుకో. అది ఎవరికి చెప్పేది కాదు, ఎవరి అనుభవం వాళ్ళదే. రెండోది మన దగ్గర ఉన్నటువంటి ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిని కనుక మనం సక్రమంగా ఉపయోగించుకుంటే మన దగ్గర ఎంత శక్తి పెరిగిందో మనకే తెలుస్తుంది. సక్రమంగా ఉపయోగించుకోవటం అంటే ఏం లేదు, మనసుకున్నటువంటి ఎమోషన్స్ అన్నీ తగ్గించుకోవటం, మనసుకున్నటువంటి చాలా చాలా రకరకాల కోరికలన్నీ తగ్గించేసుకొని ఒకే విషయానికి, అంటే ఏంటి, నేను భగవతత్వం ఒకటే అనేటువంటి విషయానికి రావడం కోసంగా చేయగలగడమే మనసు మీద మనం ప్రాక్టీస్ చేసుకోవటం. ఎప్పుడైతే మనం మనసు మీద ప్రాక్టీస్ చేసుకుంటామో ఆటోమేటిక్గా మన ఎనర్జీ లెవెల్ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే డెవలప్ అయిందో అప్పుడు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఏమైంది? శరీరం, మన ప్రాణం, మన మనసు కలిపి మూడు ఒకటైపోయినాయి. ఏంటి ఒకటైపోవడం? అంటే మిగిలినవన్నీ ఏమీ లేకుండా ఉన్నది ఒకటే అనేటువంటి విషయాన్ని కొంచెం గ్రహించుకోవడం జరిగింది. అప్పుడు ఆ ఒకటేంటి? అది భగవతత్వం. అంటే ఆ భగవతత్వం ఎక్కడుంది? బయట లేదని చెప్తున్నారు కదా, మనలోనే ఉందంటున్నారు కదా. ఆ మనలో ఉన్నటువంటి భగవతత్వాన్ని మనం ఏం చేయాలి? ఏమి చెయ్యక్కర్లా, జస్ట్ నువ్వు రికగ్నైజ్ చెయ్యి, గ్రహించు, గుర్తించు. నీ శరీరానికి సంబంధించిన ఏ సమస్య నీకు వస్తున్నా నేను శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కాదు, నాలో ఉన్నటువంటిదంతా కూడా ఆ భగవతత్వమే. తనకు ఏది కావాలంటే ఆ ప్రాసెస్ వెళ్ళిపోతుంది అనేటువంటి ఒక నమస్కారం కొట్టామంటే నీకు ఎలాంటి టెన్షన్ లేదు అనేటువంటి విషయాన్ని భగవద్గీత చెప్పింది. అంటే ఏంటి? ఈ భౌతికంగా ఉన్న దాంట్లో నువ్వు ఎవరిని సంతృప్తిపరచలేవు. నువ్వు అందుకని ఏం చేయాలి? నువ్వు వాళ్ళని ఎవరినో సంతృప్తిపరచడం కాదు, నువ్వు సంతృప్తిపడి నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నిష్కామ కర్మ, యజ్ఞంలాగా చేయడము, ఫలితం ఆశించకుండా ఉండడం అనేది ఒకటే మార్గం ఉంది. ఎప్పుడైతే నువ్వు అలా చేస్తావో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే మనసు ప్రశాంతంగా ఉంటుందో సత్యమేదో అసత్యమేదో తెలుస్తుంది. అప్పుడు ఉన్నదంతా ఆ ఒకటి తప్ప ఇంకొకటి లేదు అనేటువంటి అవగాహన వచ్చి ఆ ఒకటి నా దగ్గరే ఉందనేటువంటి గ్రహణకు వస్తుంది అని చెప్పాడు. ఈ చెప్పిన దాంట్లో ఏంటి? ఫస్ట్ ఇప్పుడు 1 నుంచి 6 వరకు కర్మయోగం, భక్తి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం ఎట్లా ఉంటాడు, అనన్య భక్తి అంటే ఏంటి, అవన్నీ చెప్పున్నారు. 6 నుంచి 12 వరకు భక్తి గురించి మాట్లాడుతున్నాడు. అల్టిమేట్ ఏంటి? ఇప్పుడు ఇవన్నీ నిశ్చలమయ్యి
మనం మనసును ఉపయోగించుకొని యోగాలు గీగాలంతా చేసిన తర్వాత మనం వచ్చేది ఏంటి? భక్తి. ఏంటి? నువ్వు తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి ఒక భావనలో ఉండగలగడం. ఈ భక్తికి సంబంధించింది కూడా దాదాపు ఇప్పుడు మనం 6 నుంచి మనము 10 మాట్లాడాము. ఇప్పుడు 11వది ఏంటి మనం చదువుకుంటున్నాము? విశ్వరూప సందర్శనం చదువుకుంటున్నాం. ఇక్కడ ఏం చెప్పాడు? అక్షర పరబ్రహ్మ చెప్పాడు. ఒకటి తప్ప ఇంకొకటి లేదు. ఆ పరమాత్మ తత్వాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవడమే అంటే ఏంటి? బోధ అని చెప్పాడు. అంటే ఎక్స్పీరియన్స్ చేయటం. ఇప్పుడు ఏం చెప్తున్నాడు? విశ్వరూప సందర్శనం చెప్తున్నాడు. ఏంటి అసలు విశ్వరూప సందర్శనం? నిజం చెప్పాలంటే అంతా నిరాకారమేనంటివి, నిర్గుణం అంటివి, నిశ్చలం అంటివి, ఆ తర్వాత చలనం లేనంటివి, తర్వాత ఖండాలు లేనంటివి. మళ్ళీ ఈ విశ్వరూపం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి విషయంగా వండర్ఫుల్గా ఈ చాప్టర్లో చెప్పడం జరిగింది. అసలు ఏంటి విశ్వరూపం దాకా? ఇప్పుడు ఫస్ట్ ఏంటి మనం అనుకుంటున్నాము? భగవంతుడికి నామం లేదు, రూపం లేదు. అంటే ఏంటి? గుణం లేదు, ఆకారం లేదు, నిర్గుణ నిరాకారం. అంతే కదా. రెండో స్టెప్ వచ్చేటప్పటికి అంటే నిర్గుణ నిరాకార స్థితే తెలియాలంటే మన దగ్గర ఒక శరీరం ఉంది, మనం వేరు, పక్క వాళ్ళు వేరు అనేటువంటి వ్యవహారం మనకు తెలుస్తుంది. కానీ పరమాత్మ తత్వానికి రూపం లేదు, ఎక్కడో ఉందనేటువంటి అవగాహన మనకు తెలిసినప్పుడు దాన్ని ఫాలో చేయడాన్ని నిర్గుణ సాకారం అంటారు. అంటే ఏంటి? ఒకటి, ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను. ఏమని ధ్యానం చేస్తాను? నేను నిర్గుణమైనటువంటి విషయం అని నాకు తెలుసు, కానీ నా శరీరం ఉంది. నేను అలాంటి ఆలోచిస్తున్నాను. భగవంతుడు నా హృదయంలో వెలుగుతున్న జ్యోతి రూపంలో ఉన్నాడు. భగవంతుడు వెలుగుతున్న జ్యోతి అనేటప్పటికి ఏమొచ్చింది? కొద్దో గొప్ప దానికి సాకారం వచ్చింది. జ్యోతి అంటే జ్యోతిని చూడమని కాదు, ఒక జ్ఞానమే అనుకుందాం, ఒక సాకారం. ఈ సాకారాన్ని ఎట్లా చూస్తున్నాం? మళ్ళీ లోపల కళ్ళు మూసుకొని నిర్గుణంగా పరిశీలన చేస్తున్నాం. ఇది రెండోది. మూడోది ఏంటి? సగుణ సాకారం. సగుణ సాకారం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఒక విగ్రహాన్ని పెట్టాము, లేదంటే నాకు ఆయన నరసింహస్వామి కనపడ్డాడని కొంతమంది అంటారు, కొంతమంది నాతో ఆంజనేయ స్వామి మాట్లాడాడంటాడు, కాసేపు నాతో అమ్మవారు మాట్లాడారంటారు. అంటే ఏంటి? సగుణ సాకారం అంటే ఒక సాకారాన్ని, ఒక రూపాన్ని మనసులో ఏర్పాటు చేసుకొని ఆ మనసులో చూడడం మొదలు పెట్టడం సగుణ సాకారం. ఈ 3 విధాలు ఉన్నాయి. కాకపోతే అల్టిమేట్ ఏంటి? ఉన్నదంతా ఒకటే. ఆ ఒకటిలో నుంచే ఎంటైర్ క్రియేషన్ అంతా మేనిఫెస్ట్ అయింది. ఏంటి? ఆ ప్రకృతి, మనసు, బుద్ధి, అహంకారం కానివ్వండి, ఆ తర్వాత ఇంకోటి ఏంటి? మన జీవ చైతన్యం కానివ్వండి. మరి వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు అర్జునుడు ఏమడుగుతున్నాడు దీంట్లో విశ్వరూప సందర్శనంలో? నాయన, నువ్వు చెప్పిన తర్వాత విషయాన్ని నాకు అర్థమైపోయింది. అంతే కదా. చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. అర్జునుడు కృష్ణుడితోటి ఎన్ని రోజులు, ఎన్ని వేల సంవత్సరాల నాడున్నా ఎప్పుడు వాళ్ళిద్దరికి జ్ఞానానికి సంబంధించిన డిస్కషను లేదు. అర్జునుడు ధ్యానము చేయలేదు, ఆయన యోగము చేయలేదు. ఆయన చేసిందంతా ఏంటి? కర్మ మార్గంలోనే ఆయన ఉన్నాడు. ఉన్న తర్వాత ఇప్పుడు ఎప్పుడైతే దుఃఖపడుతున్నాడో భగవాన్ని గురువుగా స్వీకరించిన తర్వాత ఆయన బోధన ఆయన ఒప్పుకున్నాడు. ఎందుకు? దానికి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయినాడు. నాకేదో ఈ రిలేటివిటీలో నాకేమీ సంతోషం రావడం లేదు, నాకేదో సత్యం తెలియాలి అనేటువంటి అవగాహనలో ఆయన వచ్చున్నాడు అర్జునుడు. వచ్చినప్పుడు ఆయన గుర్తించి ఈయన చెప్పటం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఇంకా ఏమంటున్నాడు? నువ్వు చెప్పిన దానివల్ల నాకు కాస్త అజ్ఞానం కాస్త పోయింది, డెల్యూజన్ పోయింది. నేను ఇప్పుడు ఇంకా కాకపోతే ఏంది? ఇంకా నాకు సక్రమంగా విషయం తెలియలేదు, ఇంకా నువ్వు నాకు చెయ్యి అంటాడు. ఎప్పుడైతే ఈయన అడగడానికి ఎప్పుడు అడుగుతాడు అనుకున్నాడో భగవాన్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. అంతే కదా. మనమైనా అంతే, ఏ విషయానికైనా అంతే. మనం ప్రిపేర్ అయితేనే మనకి ఏదైనా వస్తుంది. మనం ప్రిపేర్ అవ్వండి. ఎవరు వెళ్ళి తలుపు దబదబా బాది, అమ్మ చాలా నువ్వు కష్టపడుతున్నారా, నేను ఇదంతా బోధిస్తాను, నువ్వు ఫుల్ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పినా ఎవరి మాట వినరు. ఎవరికి వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి దబదబా తలుపు బాది మన అర్జునుడిలాగా విషయాన్ని గ్రహిస్తారు. ఇక్కడ జరుగుతున్నది అదే. అప్పుడు చెప్తాడనమాట. ఇప్పుడు ఏం చెప్పాడు 11లో? నేను ఎంతవరకు చదువుకున్నా సరే నాకు చెప్పు విషయాన్ని అంటాడు. ఆ తర్వాత ఇంకేమంటాడు? నువ్వు 6 గుణాలు ఉన్నటువంటి భగవాన్ అనేటువంటి విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదంటాడు. ఏంటి 6 గుణాలు? భగవాన్ అంటే అర్థం జ్ఞాన, ఐశ్వర్య, శక్తి, బల, వీర్య, తేజోమహిమైన నీ షడ్గుణైశ్వర్య సంపన్న రూపాన్ని ప్రత్యక్షంగా చూడటానికి కుతూహలపడుతున్నాను. నువ్వు ఈ 6 లక్షణాలు ఉన్నాయి నీకు, నేనేం కాదనను, కానీ నేను వాటిని ఇంకా చూడాలి. అంటే ఏంటి? నాకు అర్థం కావట్లేదు, ఇంకా ఏదో తెలుసుకోవాలనుంది అని అంటాడు. ఆ తర్వాత అంటాడు, నా దగ్గర ఇంకా నువ్వు చూస్తే ఇంకా ఆశ్చర్యపోతావయ్యా, రకరకాల గుణాలు ఉన్నాయి, రకరకాల ఆకృతులు ఉన్నాయి అని చెప్పి చెప్తాడు. తర్వాత ఇంకోటి ఏంటి? 32, 33 దేవతలు అంటుంటారు కదా. ఆ దేవతలందరూ కూడా నా నుంచి వచ్చిన వాళ్ళేను. 33,000 కోట్లు కాదు, 32 రకాల దేవతలు. అశ్విని ద్వాదశాదిత్యులు, అష్టవసులు, ఏకాదశి రుద్రులు, అశ్విని కుమారులు, మరుద్గణాలు అంటారు. మరుతాలని లాస్ట్ టైం మాట్లాడుకున్నాం 41 అని. యాక్చువల్లీ వాళ్ళు ఒకటి డివైడ్ 49 వచ్చిందంటారు. అంటే వీళ్ళందరూ కూడా నా దగ్గర నుంచే వచ్చారు అని అంటాడు. ఆ తర్వాత ఇంకోటి ఏమంటాడు? మళ్ళీ దాన్ని ఏమంటే స్థావరాలు, జంగరాలు కూడా నా దగ్గర నుంచే వచ్చున్నాయి అని అడుగుతాడు.
సరే అప్పుడేమడుగుతాడు ఇంకా, నేను అంతవరకు మనం చదువుకున్నాం, ఇప్పుడు 8 చూద్దాం. కానీ ప్రాకృత చక్షువులతో నా ఈ రూపమును నీవు నిజముగా నిస్సందేహంగా చూడజాలవు, కనుక నీవు దివ్య అలౌకిక దృష్టిని ప్రసాదించుచున్నాను. ఈ దివ్య దృష్టితో నా ఈశ్వరీయ యోగశక్తిని చూడమంటాడు. అంటే ఏంటి, ఇవన్నీ వచ్చింది నానించే. కానీ అర్జున, నువ్వు నీ చర్మ చక్షువులు అంటే ఏంటి, నీ ఉన్నటువంటి మాంసంతో తయారైనటువంటి కళ్ళతో నువ్వు గ్రహించలేవు. ఏం గ్రహిస్తాము మనం కళ్ళతోటి? భౌతిక పదార్థాన్ని చూస్తాము. అది కూడా ఎంతవరకు చూస్తాము? ఏదో ఆ తలుపు వరకు నాకు కనపడుతుంది అంతే కదా. దీనికి లిమిటేషన్ ఉంది కంటికి. అట్లాగే లోపల ఈ కంటిని చూడు అన్న మనకు సజెషన్స్ ఇస్తున్నది ఎవరు? మన మనసు. దానికి లిమిటేషన్ ఉంది. కాకపోతే భగవతత్వం అనేటువంటి నేను అనేటువంటి నా జ్ఞానానికి లిమిటేషన్ లేదు. మరి నేను నా జ్ఞానంతో చూడాలంటే ఎట్లా? నా కళ్ళతో చూడలేను. నా కళ్ళు మూసుకొని నేను అంతరంగా మాత్రంగానే దివ్యత్వాన్ని చూడగలను అంతే కదా. దానికి ఇప్పుడు చెప్తున్నాడంటే ఏంటి, ఈ నా నిరాకారమైనటువంటిలో నుంచి వచ్చినటువంటి ఈ ఎంటైర్ మేనిఫెస్టేషన్ నువ్వు చూడాలంటే నీ కళ్ళ యొక్క శక్తి సరిపోదు. నువ్వు దైవత్వంగా అంటే ఏంటి, నువ్వు నిరాకారంగా ఉండేటువంటి వ్యవహారంగా లోపలికి ఇంకా సూక్ష్మంగా చూడాలి అంటే నీకు నేను దివ్యశక్తిని ప్రసాదిస్తున్నాను అంటాడు. ఏంటి, కళ్ళకు కాదు, లోపల పరమాత్మతత్వం శక్తికి నీకు ప్రసాదిస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు మనకి పైకి కనపడుతున్న బాహ్యం కాక లోపల మన దగ్గర ఒక జ్ఞానం ఉంది. దాన్నే ప్రత్యేగాత్మ ప్రజ్ఞ అన్నారు. ఈ ప్రజ్ఞ కూడా ఎంతవరకు ఉంది? మనకి జరిగిపోయిన విషయాలు, జరగబోయేవి, వస్తున్నవి, మన శరీరం, మన వీటికి అన్నిటికి సంబంధించినవి ఉన్నాయి. ఇవన్నీ కాక ఇంకా కొంచెం విశ్వానికి సంబంధించిన విషయాలు కనుక మనకు అవగాహనకు రావడం మొదలు పెడితే అది భగవతత్వం అంటాడు. అంటే ఏంటి, దానికి లిమిటేషన్ లేదు. కానీ లిమిటేషన్ దేనికి ఉంది? మన మైండ్కి లిమిటేషన్ ఉంది, మన బాడీకి లిమిటేషన్ ఉంది. ఇప్పుడేమంటున్నాడు, నీ కళ్ళతోటి ఏవి చూడగలవు? లిమిట్ అయిన ఏరియాసే చూడగలవు. నువ్వు లిమిట్ ఏరియాని కాని ఏరియాలను కూడా చూడాలంటే నీకు ఆ శక్తి నేను ప్రసాదిస్తున్నాను, దివ్యశక్తిని నువ్వు చూడు అంటాడు. అంటే ఎందుకు ఇస్తున్నానంటాడు? నా యోగ శక్తిని నువ్వు చూస్తూ. అంటే ఏంటి, ఎట్లా నా నుంచి మేనిఫెస్టేషన్ అయిందో నువ్వు అబ్జర్వ్ చేద్దు. నీకు ఇప్పటివరకు చెప్పాను, అర్థమైంది, నీకు ఇంకా 100% అవగాహన రాలేదు కదా, చూడు అంటాడు. దానికి ఏమంటాడు ఇప్పుడు ఇక్కడ? సంజయుడు పలికెను, ఓ రాజా, మహాయోగేశ్వరుడును పాపాలను హరించువాడును అయిన భగవానుడు ఈ విధంగా పలికి అనంతరం షడ్గుణైశ్వర్య సంపన్నమైన తన పరమ దివ్య స్వరూపమును అర్జునును చూపెను. ఇక్కడ ఏంటి, ఇప్పుడు యుద్ధభూమిలో కదా ఇదంతా బోధించింది. ఈ యుద్ధభూమిలో మన కళ్ళు లేని ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి ఇక్కడ ఏం జరుగుతుంది అని సంజయుడు చూస్తున్నాడు. సంజయుడు ఆలకించి ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడికి కళ్ళు లేవు కదా, అయినా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? తన దివ్య రూపాన్ని అర్జునుడికి చూపించడానికి కృష్ణ భగవాన్ రెడీ అయిపోయినాడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి 11వది. అర్జునుడు చూచిన ఆ పరమేశ్వరుని విరాట్ రూపమునందలి ముఖాలు అనంతాలు, నేత్రాలు అసంఖ్యాలు, అందరి దృశ్యాలు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రములను చేపట్టి ఉండెను. దివ్యములకు మాలలను, వస్త్రాలను ధరించి ఉండెను. ఆ దివ్య శరీరముల నుండి దివ్య చందన పరిమళములు దశదిశలా గుబాళించుచుండెను. ఆ రూపం సర్వాశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము. సో ఇప్పుడు ఏం చేశాడు? అర్జునుడికి దివ్యత్వం ఇచ్చిన తర్వాత అర్జునుడికి ఏం చూపిస్తున్నాడు? ఇప్పుడు ఆ విరాట్ స్వరూపం అందరి ముఖాలు అనంతాలు. ఇప్పుడు ఏంటి, పరమాత్మతత్వం మనకి ఫస్ట్లో ఏం చెప్పున్నాడు? ఇప్పుడు ఒరిజినల్గా ఏం చెప్పాడు? అంతా నా నుంచే వచ్చిందయ్యా ప్రకృతి. ప్రకృతి ఏంటి? పంచభూతాలు, భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం నా నుంచే వచ్చింది. వాటితో పాటు వాటిని గ్రహించడానికి మనసు, బుద్ధి, అహంకారం నా నుంచే వచ్చాయి. వీటిని ఆధారం చేసుకొని జీవ చైతన్యం అంతా నాతోనే వచ్చిందనే కదా చెప్పాడు. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అర్జునుడికి? విరాట్ అంటే ఏంటి? విశ్వ విరాట్ అంటే బ్రహ్మాండం అని అర్థం. ఏంటి బ్రహ్మాండం? భూమి, నీళ్లు, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ గోళాల మీద మనం ఉన్నదంతా బ్రహ్మాండం అనమాట. ఆ విశ్వాన్ని చూపిస్తున్నాడు. దానికి ఉన్నటువంటి ముఖాలేంటి? అనంతాలు, అంతే కదా. ఇప్పుడు ఆకాశాన్ని తీసుకుందాం. ఫస్ట్ ఆయనలో నుంచి వ్యక్తమైంది. ఆకాశానికి ఎక్కడైనా తుది మొదలు ఏమన్నా ఎవరైనా కనిపెట్టగలుగుతారా? అన్ని దేశాలు ఉన్నాయి, ఆ దేశాలన్నిపైన ఆకాశం ఉంది. ఆకాశం అంటే ఖాళీ. ఆ తర్వాత రెండోది గాలి. గాలికి ఏమన్నా మనం లిమిట్ చేయగలమా? ఎక్కడికి పోయినా ఇదే గాలి ఉంటుంది. ఆ గాలి లేకపోతే మనం బతకను లేమంటే లోపల గాలే ఉంది, బయట గాలే ఉంది. అట్లాగే ఆకాశం కూడా లోపల బయట ఖాళీ కనపడుతుంది, మన లోపల ఖాళీ ఉంది. మరి ఖాళీ లేకపోతే మనం తిన్న ఆహారం పొట్టలోకి ఎలా వెళ్తుంది? జాయింట్ మధ్య ఖాళీ లేకపోతే అసలు ఇవి ఎలా వంగుతాయి? అంటే ఏంటి? మొత్తం బయట ఖాళీనే, లోపల ఖాళీనే. లోపల గాలే, బయట గాలే. మూడోది ఏంటి?
అగ్ని, అంతే కదా. అగ్ని అంటే ఏంటి, ఇప్పుడు బయట సూర్యుడు ఉన్నాడు, లోపల కూడా ఆ సూర్యతత్వానికి సంబంధించిన వ్యవహారం ఉంటే డైజెషన్ అది ఉంటుంది. నాలుగోది నీళ్లు. నీళ్లు కూడా మొత్తం సప్త సముద్రాలతోటి నిండిపోయినటువంటి భూమి. ఎక్కడ సముద్రం ఉందో ఎక్కడ మొదలైందో ఎవరు చెప్పలేరు. ఆ తర్వాత 5 భూమి. భూమి కూడా అంతే, ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండైందో తెలియదు, కాకపోతే మన గ్లోబ్లో గుండ్రంగా కనపడుతూ ఉంటుంది. అంటే ఏంటి, ఈ 4 ముఖాలు అంటే ఏంటి, ఈ వీటన్నిటికి సంబంధించినవి ఏవి కూడా, ఇవన్నీ కూడా పరమాత్మ తత్వంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తమైన వాటికి తుది మొదలు ఏమీ లేదు. అట్లాగే మన మనస్సు, మన బుద్ధి, మన అహంకారం ఎప్పుడు ఏ కోరికలు కోరుకుంటుందో, ఎప్పుడు ఏం చేస్తుందో అని ఎండింగ్, అంతే కదా. ఎక్కడో కాళ్ళకి ఏదంటారే ఆది మానవులాగా ఉన్నటువంటి మనం ఈరోజు ఎక్కడికి పోకుండానే ఒక చోట కూర్చొని ప్రపంచాన్నంతా చూడగలిగేటువంటి స్థితికి మన మనసు వచ్చింది. అంటే ఏంటి, దీనికి ఉన్న లిమిట్ కూడా మనం కనుక్కోలేమన్నమాట. ఇది కూడా పరమాత్మ తత్వ సృష్టి. అంటే ఏంటి, ఇలా ఉంది. తర్వాత ఇంకేమంటాడు, అనంతాలు ఇవి. తర్వాత నేత్రములు అసంఖ్యాకాలు. ఇప్పుడు ఏమన్నాడు ఇందాక, మనం మర్చిపోయాను ఇందాక చెప్పిన పాయింట్లో, నా విశ్వరూపాలు చూపిస్తానన్నాడు, విశ్వరూపం చూపిస్తానల్లా. అంటే అర్థం ఏంటి, ఉన్నది చిన్న పరమాత్మతత్వం ఒకటే అయినా ఆయన దగ్గర నుంచి వచ్చినవన్నీ కొన్ని వేల 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 కోట్ల రూపాయలు. ఇప్పుడు పంచభూతాలకు సంబంధించిన తుది మొదలు లేనివి చూపించాడు. దాంతోపాటు నేత్రాలంటే కళ్ళు, అందరి కళ్ళు, ఆయన ఒక్కటే కళ్ళు, మనందరివి కళ్ళే కదా, ఆ పరమాత్మతత్వంలో నుంచి వచ్చిందే కదా. కళ్ళు అసంఖ్యాకు, దృశ్యాలు అద్భుతాలు అయినవి, అంతే కదా. మనం ఈ కళ్ళతో చూస్తున్నాం కదా దృశ్యాలు, ఎంత వండర్ఫుల్, ఎంత ఆశ్చర్యం మనకే తెలుసు. బుడ్డి చీమ దానికంటే బోలెడు ఇంతల బరువు వేసుకొని అది ఒక పెద్ద సైన్యం వేసుకొని బుడుంగు వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత వండర్ఫుల్గా ఉంటుందో. అట్లాగే ఒక కొండ దగ్గరికి నిలబడి చూద్దాము, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ విషయానికైనా అంటే ఏది చూసినా మనకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకు అంటే ఏంటి, మనకు వస్తున్న అనుభవాలు కూడా ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో అనిపిస్తుంది. నిన్న ఏదో ఫంక్షన్కి పోతే కూడా అంటే అందరూ బాగా వేల వేల కోట్లు ఉన్న వాళ్ళు, కానీ ఫుడ్ దగ్గరికి వచ్చేటప్పటికే నాన్ వెజిటేరియన్, ఏంటో ఆశ్చర్యం అది కూడా. అంటే అంత సంతోషం ఇస్తుందేమో మరి, కొట్టుకొని తిన్న వ్యవహారం ఉంటుంది. అక్కడ మాకేం అనుభవం వచ్చింది, ఇక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళిన హ్యాపీగా తినేసి హాయిగా అక్షింతలు వేసేసి ఏదైనా ఉంటే అని రావాలి అనేటువంటి భావం కలిగింది. అంటే ఏంటి, ప్రతిదీ అనుభవం లేకపోతే ఎక్కడొస్తుంది. అలా చూసిన తర్వాతనే ఓహో దీనికోసం ఎందుకు ఎప్పుడు ఒక్క పూట తినే దానికోసం అంత పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా. అంటే ఏంటి, ప్రతి అనుభవం ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏం లేదంటే ఓహో అంత ఆనందం ఉందేమో వాళ్ళకి అని అనిపిస్తుంది అనమాట. అట్లాగే ఏంటంటాడు, అందులో దృశ్యాలు అద్భుతాలు. అంటే ఇప్పుడు ఏదైనా, ఇప్పుడు అలంకారాలు చూడండి, ఆ పూలు చూడండి, ఆ బంగారాలు చూడండి, ఎక్కడికి పోయినా అసలు ఎట్లా వీళ్ళ క్రియేటివిటీ ఏందని, ఒకళ్ళ డ్రెస్కి సంబంధం లేని విషయంగా క్రియేట్ చేస్తున్నారు. ఏ విషయం చూసుకున్నా ఆశ్చర్యం. అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇదంతా కూడా భగవతత్వ పొటెన్షియాలిటీ, పరమాత్మతత్వం యొక్క శక్తి చెప్పాలంటే. ఆ రూపం అనేది దివ్యాభరణ శోభితం. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్యాస్త్రాలు చేపట్టున్నాడు. అంటే కదా ఒకడు కాదు కదా, రకరకాల వాళ్ళు, రకరకాల ఆయుధాలు, రకరకాల పనులు, రకరకాల సృష్టి, అంతా వండర్ఫుల్గా ఉంది కదా. ఆ దివ్యాలకు మాలలు, వస్త్రాలు, ఈ దివ్య శరీరం నుండి దివ్య చందన పరిణమాలు దశదిశలా గుబాళించుచుండెను. ఆ రూపం సర్వాశ్చర్యకరం, అనంతం, సర్వతోముఖం. ఎంత వండర్ఫుల్గా ఉందంటే ఆయన చూస్తూ ఉంటే ఈయనకి మొత్తము పంచభూతాలైనా అన్ని ఆయుధాలైనా ఏమైనా సరే చాలా వండర్ఫుల్గా అనిపించింది. ఏంటి, తను చూస్తున్నటువంటి దివ్య చక్షుతో చూస్తున్నటువంటి ఆ రూపం అనమాట. ఆ రూపం కాదు, ఆ రూపాలు. తర్వాత ఆకాశంలో వేల కొరది సూర్యులు ఒక్కొమ్మడిగా ఉదయించుకోవచ్చు కాంచ పుంజాలను ఆ రూప తేజస్సులకు సాటి రావు. ఎన్ని వేల ఆ సూర్యకాంతి కూడా ఆ పరమాత్మతత్వం రూపాన్ని కాంతికి ముందు వెలుగు కాదు. అంటే ఏంటి, ఆ కాంతి అంత వండర్ఫుల్ జ్ఞానం. అది కాంతి అంటే ఏంటి, జ్ఞానం అంటే ఏంటి, అంత సర్వత్రా వ్యాపించినటువంటి జ్ఞానం, అంతే కదా. ఆ జ్ఞానం అనేటువంటి ఆలోచన ఉండబట్టే కదా ఈ సృష్టింత వ్యక్తమైంది. మరి ఎంత తేజవంతమైన జ్ఞానం అది. మనకి చిన్న జ్ఞానం ఉంటేనే మనిషికి మనకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మరి అట్లా అసలు ఒక కొన్ని కోట్ల మనుషుల్ని, కోట్ల జీవరాశుల్ని, కోట్ల బ్రహ్మాండాలని సృష్టించిన ఆ పరమాత్మతత్వం యొక్క జ్ఞానశక్తి, ఆ తేజం ఎంత వండర్ఫుల్గా ఉంటుంది. అది దేనితో కూడా పోల్చలేమంటాడు. ఆ తర్వాత ఏంటి, అర్జునుడు ఆ దేవాదిదేవుని శరీరమునందు అసంఖ్యాకములైన వివిధ బ్రహ్మాండాలు వేరువేరుగా ఒకే ఒక్క చోట కేంద్రీకరమై ఉన్నట్లుగా చూస్తున్నాం. అంటే ఏంటి, ఈ కనపడుతున్నటువంటి పంచభూతాలు, మనసు, బుద్ధి, అహంకారం, ఈ జీవ చైతన్యం, కొండలు, గుట్టలు, ఈ ఆభరణాలు, తర్వాత ఈ మంచి సుగంధాలు, ద్రవ్యాలు, నీళ్లు, వీటన్నిటితో పాటు బోలెడు బ్రహ్మాండాలు వేరువేరుగా ఉన్నాయట. అంటే ఏంటి, మన భూమి కాక
ఇంకా ఎన్నున్నాయో మనకు తెలియదు. మనం కూడా ఆ దివ్య చక్షు స్థితికి వెళ్ళగలిగినప్పుడు ఏమన్నా మనం కనుక్కుంటామేమో, మనకైతే తెలియదు. ప్రస్తుతం అయితే మనకి తెలియదు. అన్నీ చాలా ఉన్నట్టు కనుక్కున్నట్ట. తర్వాత అద్భుతమైన పరమాత్మను విశ్వరూపమును చూచి అర్జునుడు ఆశ్చర్యచకుడై పులకితాగాత్రుడయ్యను. తేజోమయమైన ఆ విశ్వవిరాట్ రూపమునకు భక్తి శ్రద్ధలతో సాష్టాంగ ప్రమాణములు ఆచరించను. తదనంతరం చేతులు జోడించి ఇట్లా నేను తర్వాత ఆ పరమాత్మ తత్వం శక్తి అనంతంగా ఒక మూలమా లేకుండా, ఈ తుది మొదలు లేకుండా పంచభూతాలు పుంచభూతాలు బ్రహ్మాండాలు అన్నీ ఉన్నటువంటి ఆ శక్తిని చూసి ఆశ్చర్యంగా కాళ్ళకి దండ ప్రమాణం చేశాడట. తర్వాత ఏమంటాడు, దేవాదిదేవ ఓ విరాట్, నీ రూపమునందు సకల దేవతలను నానావిధ ప్రాణికోటిని కమలాసనుడైన బ్రహ్మను మహదేవుడైన శంకరుని సమస్త ఋషులను దివ్య సర్పాలను చూస్తున్నాను. ఇంకా ఏం చేస్తున్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సర్పాలు అంటే ఇది చూశాను అది చూశాను అని లేదు. అంటే అర్థం ఏంటి, మనం తయారు చేసుకున్నటువంటి ఈ దేవతలన్నీ కూడా ఆ భగవతత్వంలో నుంచి వచ్చినవే. అంటే ఇవన్నీ సాకారమైనవి. మనం పూజించాల్సింది నిరాకారమైనటువంటి తత్వం. ఈ సాకారాలను ఏంటి, ఆయన బ్రహ్మ అన్నాడు, బ్రహ్మకు అనుగుణంగా మనం ఒక రూపాన్ని ఊహించాము. కమలంలో నుంచి వస్తున్నాడు అన్నాడు, ఎవరు విష్ణుమూర్తి అన్నారు, తర్వాత ఈశ్వరుడు అన్నాడు. ఇవన్నీ కూడా అర్జునుడికి కనపడుతున్నాయి అంటే అతను చూడదలుచుకున్నాడు, అవన్నీ చూస్తున్నాడు. తర్వాత విశ్వరూప, నీ బాహువులు ఉదరాలు ముఖాలు నేత్రాలు అసంఖ్యాకములు, నీ అనంత రూపం సర్వతోముఖంగా విలసిల్లుతున్నది. నీది ఆది మధ్యాంత రహితుడు మహత్వపూర్ణమైన నీ దివ్య రూపానికి ఆది మధ్యాంతాలను తెలుసుకోలేకున్నాను. నాకు వండర్ఫుల్గా ఉంది, తుది లేదు మొదలు లేదు, అంతా నువ్వే వ్యాపించున్నావు. ఈ ఉన్న దేవతల దగ్గర నుంచి రాక్షసుల దగ్గర నుంచి తర్వాత చెట్లు కొమ్మలు చెట్లు మనుషులన్నీ నీలోనే ఉన్నాయి. ఇది నేను అసలు ఇది అది అని నేను కనిపెట్టలేకుండా ఉన్నాను. నాకు అసలు నీకు అంటే ఏంటి, ఎప్పుడు నువ్వు మొదలైనావో ఎప్పుడు నడిపిస్తున్నావో ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా తెలియనంత స్థితి నాకు అర్థం కావడం లేదు అంటాడు కృష్ణ. హే విష్ణు, కిరీటాన్ని గదను చక్రాన్ని ధరించి అంతటను తేజపుంజాలను విరచిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలను జ్యోతిర్మయుడైన సూర్యుని వలను విరగొందుచున్న నీ అప్రమేయ రూపమును దుర్నిరీక్షమ ఉన్నది. నాకు నువ్వు ఇట్లా ఇవన్నీ ధరించున్నటువంటి నీ రూపం నాకు ఆశ్చర్యంగా ఉన్నది, ఇవన్నీ దర్శిస్తున్నాను అంటాడు. పరమ అక్షర స్వరూపుడైన పరబ్రహ్మ పరమాత్మ నీవే కనుక అందరికీ తెలుసుకొనదగిన వాడువు. ఈ జగత్తునకు నీవే పరమాశ్రయుడువు, సనాతన ధర్మ రక్షకుడవు, నీవు అవ్యయుడవు, సనాతన పురుషుడువు అని నా విశ్వాసము. మొత్తానికి నువ్వే సనాతనుడువు, తుది మొదలు లేనివాడవు, అంతా నువ్వేనని చెప్తున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని ఏమనుకున్నారు, ఇక్కడ మళ్ళీ పరమేశ్వర అనే పదం వాడాడు, విష్ణు అని వాడాడు. మళ్ళీ ఇక్కడ రెండు విడగొట్టుకొని ఒకళ్ళేమో ఈశ్వర భక్తులు, మళ్ళీ ఒకళ్ళు విష్ణు భక్తులు, ఇట్లా గోలలు చేసుకున్నారు ఆ రోజుల్లో. ఇక్కడ ఊరికి పదాలు వాడటమే కానీ మళ్ళీ ఇక్కడ చెప్పింది ఏంటి, పరమాత్మతత్వం అనేది నిరాకారమైనటువంటి భగవతత్వంలో నుంచే ఇవన్నీ వ్యక్తమైందనేటువంటి విషయం చెప్తున్నాడు. ఈ పెట్టుకున్న రూపాలన్నీ ఏంటి, సగుణ సాకారాలు. మనం ఊహించుకొని మన కళలో ఒక ఆలోచన వచ్చింది, ఏదో ఒక స్వప్నంలా కలగన్నా దానికి ఒక రూపం తయారు చేసి పెట్టాం. అంటే ఏంటి, అవన్నీ మనం తయారు చేసుకున్నవి, నిరాకారం ఆయన. అంటే ఏంటి, ఇది మొత్తం ఆయనలో నుంచి వ్యక్తం వస్తుంది అని చెప్తున్నాడు అనమాట. నీవు ఆది మధ్యాంతరహితుడువు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకాలైన భుజాలు గలవాడివి, సూర్యచంద్రుడు నీ నేత్రాలు, అగ్నివలి నీ ముఖం ప్రజ్వలిల్లుచున్నది, నీ తేజస్సులో ఈ జగత్తును సంతప్పమనర్చుచున్న వాటిని నేను చూస్తున్నాను అంటాడు. సూర్యుడు చంద్రుడు నీ కళ్ళే, తర్వాత అగ్ని నీ తేజస్సు. అంటే ఏంటి, ఇప్పుడు మనకి కనిపిస్తున్న ప్రతిదీ భగవతత్వంలో ఈయన చూస్తున్నాడు అర్జునుడు. అంటే ఏంటి, నిరాకారమైనటువంటి పరమాత్మతత్వంలో నుంచే ఈ సృష్టి అంతా వ్యక్తమైందనేటువంటి విషయాన్ని అర్జునుడు గ్రహిస్తున్నాడు అనమాట. చూస్తున్నాడు అనే దానికంటే మామూలు కళ్ళతో చూడలేడు కాబట్టి అర్జునుడు గ్రహిస్తూ అనుభవంలోకి తెచ్చుకుంటున్నాడు. ఏంటి, ఆ పరమాత్మతత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని గ్రహిస్తున్నాడు. రేపు ఇది కొంచెం కంటిన్యూ చేద్దాం.